హాయ్ హలో, మీ అల్లరి పిల్లవాడు పల్లెటూరు కుర్రవాడు మీ అందరివాడు మీ ముందుకు వచ్చేసాడు కొత్త వీడియో పట్టుకొని. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా, గంట ఐకాన్ నొక్కేయ్.
సో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హరీష్ రావు గారికి స్వాగతం సుస్వాగతం. సార్ ఈ సినిమాకి ఆటుపోట్లు ఎదుర్కొని ఇంత కష్టపడి సినిమాను ముందుకు సినిమా తీసుకురావాలంటే మామూలు పోటీ కాదు. హలో, నువ్వు యాక్టింగ్ చేసి ప్రొడక్షన్ చేసి ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు స్టేజ్ మీద నాకు నేను చూసుకుంటాను. అంటే నీకే ఇంకోసారి కావాలా? తెలంగాణలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల గురించి యాక్చువల్లీ దయచేసి మీడియా మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా ప్రార్థన. ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్ ప్లీజ్. మీ విలువైన సమయం మా కోసం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జోర్దార్ సుజాత. ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసి దాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 22వ తారీఖు నవంబర్ 22వ తారీఖు మీ అందరి ముందు థియేటర్స్లో తీసుకొస్తున్నాడు. ఆ హార్డ్ వర్క్కి, ఆ ప్యాషన్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో రాకేష్ని మనమందరం
సూపర్. ఒక్కసారి మధు సంకల్పానికి, మధు టాలెంట్కి గట్టిగా చప్పట్లు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి మధుకి. లైఫ్లో ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ ఆయన వేసి మంచి రికార్డ్స్ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ పెయింటింగ్ ని గెస్ చేస్తుంటారు. ఎనీ గెసెస్? స్క్రీన్ మీద ఏమంటారా? ఓకే, కేటీఆర్ గారి ఫోటో. నెక్స్ట్ ఫీమేల్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు తగ్గేదిలే. ప్రభాస్ గారు జుట్టు చూడడానికి చెప్పేశారు మీరు, మా మొహాలు చూస్తే చెప్పట్లేదు మీరు. ఓకే, నెక్స్ట్. ఓకే, ఏమన్నా స్కూల్ కూడా పోతావా ఇంటికి పని చేస్తావా? మొత్తం తీయమని కేసీఆర్ చెప్తున్నావు. రాకేష్ కూడా అది అర్థమైందా? ఓకే, ఇంకొక బ్యూటిఫుల్ అండ్ సూపర్ సాంగ్, హైదరాబాద్ సాంగ్. ఈ సాంగ్ ని మన ముందు ప్రెజెంట్ చేయడానికి వస్తున్నారు మన సాకేత్. Put your hands together for Saket. గట్టిగా చెప్పండి. వెయిట్ చేస్తే అవి గారు ఇప్పుడు ఇచ్చారు అలా బాగా
నన్ను ఏమన్నారు ఆయన పేరు పట్టుకున్నారంటే మాత్రం మీ రూపులు ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడు వస్తాడు? మా కేసీఆర్ మనుషుడు శివభక్తుడు. సో ఇంకొకసారి చూసేద్దామా? సో సెకండ్ టైం గట్టిగా చెప్పండితో ఒకసారి సౌండ్ 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 కొంచెం ఆడియో సౌండ్ మనకు అందరూ అందరూ దాంట్లో సచిన్ ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ రాకేష్ మాస్టర్ గారు. రాకేష్ రాకేష్ గారు, సామి. సామి. కాదు నీ యాప్ పెట్టుకొని సినిమా ఇంకొక హీరోయిన్ ఎందుకు పెట్టుకున్నావు? వస్తావా అంటే మైక్ అవసరం చెప్పు లేదా? బిడ్డ. అప్పటికి సేమ్ టైగర్ సార్ పెద్ద అయిపోయింది నాది ఏమో చిన్న బడ్జెట్ చంద్రబాబు గారి ప్రొడక్షన్ అయితే పెట్టుకున్నామని అదే ఇట్లనే ఉంటారు కదా, ఇన్ని రోజుల నుంచి అందరూ అన్నా ఇంట్లో నా హీరోయిన్ అన్న ఇంట్లో నా హీరోయిన్ అన్న ఎవరిని మాట్లాడచ్చు? నిజమే, నన్ను ఎందుకు హీరోయిన్ పెట్టలేదు? అడుగు. ఎందుకు హీరోయిన్ పెట్టలేదు? అంటే దగ్గర నుంచి ఫేస్ చూస్తే దగ్గరికి రా, బయటికి రా, బయటికి చూసి చెప్పు, ఎందుకు పెట్టలేదు? ఓకే ఇద్దరు అక్కడ పోయి కొట్లాడుతున్నాం. చిన్నగా పడుతుంది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్తే. ఈ పాట యాక్చువల్లీ నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా రావాలి. చరణ్, అర్జున్ ప్లీజ్. ఇద్దరు టాప్ హీరోల పేర్లు కలిపి ఒకటే పేరులో పెట్టుకున్నాడు. ఇస్తా మైక్ ఇది కూడా బాగుంది. ఈ పాటలో ఇంకొక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నాడు, మా రాకేష్. చెక్ వస్తుంది చెప్పా ప్లీజ్, నేను చెప్పాను. సో ఈ పాట నాకు చాలా చాలా నచ్చింది. ఈ పాట మా చరణ్ చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశాడు. అదేంటో నాకు నా అదృష్టం ఏంటంటే కొన్నేళ్ల ముందు, కరెక్ట్గా 12 ఏళ్ల ముందు ఇక్కడ మా బాబు గారు ఉన్నారు, తెలంగాణ మీద పాట పాడాను, ఇప్పుడు హైదరాబాద్ మీద పాడాను, నెక్స్ట్ త్వరలోనే హైటెక్ సిటీ మీద పాడాలని కోరుకుంటున్నాను. నేను అక్కడే ఉంటున్నాను కాబట్టి థ్యాంక్ యూ రాకేష్. అండ్ రాకేష్ నాకు చాలా క్లోజ్. నా చూస్తేనే తెలుసు ఎంత క్లోజ్ ఇద్దరు, ఏంత క్లోజ్. నాకు మా ఆవిడ కాకుండా ఇంకొక ఒక 200-300 మంది అమ్మాయిలు కాకుండా ఎవరైనా నాకు ముద్దు పెట్టగలిగిందంటే రాకేష్. థ్యాంక్ యూ రాకేష్. ఏదో ఒకసారి చూద్దాం. వద్దు పెట్టాడు ఆల్రెడీ, జూమ్ వేసాడు. సో ఈ పాట గురించి నువ్వేమైనా చెప్తావా? పాడిద్దామా? హైదరాబాద్ ఈ మహానగరంలో ఎవరైనా బతకొచ్చు, ఎట్లయినా బతకొచ్చు. ఎవరినైనా కూడా కన్న తల్లిలాగా ఆహ్వానించి కడుపులో పెట్టుకొని పోషిస్తుంది. అలాంటి కన్న తల్లిని ఇంతకుముందు భౌగోళిక స్వరూపంలో తెలంగాణ తల్లికి కీర్తినిచ్చుకుంటే హైదరాబాద్ తల్లిని కీర్తిస్తున్నాం సార్. మరి తెలంగాణ తల్లిని పొగిడితే హైదరాబాద్ ఊరుకుంటుందా? మరి హైదరాబాద్ పోవడానికి మాట్లాడుతుంది. ఈ పాట రాసిన వ్యక్తి గురించి చెప్పాలంటే ఏది చేస్తాను చంద్రజన్ గట్టిగా చెప్పండి. నువ్వు ఏ భయపడకు, హరీష్ వచ్చింది అక్కడ, ఏ భయపడకు. పార్టీకి సంబంధించి సినిమా నీకు ఏ పార్టీ అని చెప్తాను.
అదే నేను అయిపోయాక పార్టీ గురించి మాట్లాడుతున్నాను. పార్టీ ఇక్కడ పార్టీ గురించి మాట్లాడేది దీని తర్వాత సక్సెస్ పార్టీ. అది దాని గురించి మాట్లాడుతున్నాను. రైట్, ఓకే. స్టార్ట్. సో ఈ పాట ఇంత బాగా రాసి కంపోజ్ చేసిన మా చరణ్ గారితో పాటు ఈ పాట మేము ముగ్గురం పాడతాము. అన్న పాటలో స్పెషల్ గెస్ట్ అన్నారు నన్నేమన్నా అమ్మ నువ్వు జస్ట్ అమ్మా, ఈయన జస్ట్. నేను గోస్టమేమో అనుకున్నా. అది కరెక్టే, అది అయింది మాకు లేట్ అవుతుంది. చాలా మంది ఎట్లా చూస్తుంది తెలుసా? స్టార్ట్ అయింది. అంటే బాగా వీళ్ళిద్దరు పాడారు, అది మీ అందరికి అర్థమైంది. అబ్బా అబ్బా అబ్బా, ఎలా ఉంది హైదరాబాద్? అది చెప్తాను అమ్మాయి కావాలి. తీసుకోండి, మా ఏడుస్తాడు ఈ బొమ్మ లేదని. ఓకే సార్, Once again, thank you so much. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జగన్ అర్జున్ అండ్ ఆల్సో మధ్య మధ్యలో వచ్చి పాట పాడిన మా రాకేష్ కి కూడా. సో తెలంగాణ రాష్ట్రం గురించి అలాగే హైదరాబాద్ ఉన్న ప్లేసెస్ గురించి వాళ్ళు వచ్చింది. ఏంటన్నా నేను ఒకటే అనుకుంటే నేను మాట్లాడడానికి ఇలా అనుకుంటాం అందరికి. నాకు ఆడాలి, నువ్వు అందరూ చూస్తున్నా కలిసి మాట్లాడు. అన్న ఈ పాట నాకు పాట పాడలేదు హైదరాబాద్ పాట ఇంకా అమెరికా ఉందా? ఓకే పాడమ్మా. లేదు ఓకే ఓకే నీకు అసలు నీలాంటి ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలని అందరికీ ఉంది. నాకు లాస్ట్ లో పాడతామమ్మా, నీ దయచేసి లాస్ట్ లో పాడదు. లాస్ట్ వీళ్ళు హోటల్లో పేమెంట్ అడుగుతారు కదా, అప్పుడు పాటిస్తుంది. బ్యూటీ అంతకి రిప్రజెంట్ చేస్తుంది. దానికి కారణం మా హరీష్ రావు గారు. సో హరీష్ రావు గారి గొప్పతనం, ఆయన ఎంత బాగా అడ్మినిస్ట్రేషన్ చేశారు మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు హరీష్ రావు గారి ఏవి ఒకసారి చూసేద్దాం. కెన్ యు హావ్ ద ఏవి ప్లీజ్? హరీష్ రావు గారు తెలంగాణ రాజకీయ చరిత్రలో ముద్ర వేసిన నాయకుల్లో ఆయన తన సహజ నాయకత్వం, ప్రజల్లో ఆదరణ, సంక్షేమ పథకాలపై నిబద్ధతతో ముందుకు సాగిన విధానం ద్వారా రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
1972 జూన్ 3న సిద్దిపేటలో జన్మించారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక తన రాజకీయ ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రారంభించారు. పార్టీ వ్యవస్థాపకుడు మరియు తన మేనమామ అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చూపిన సమర్థత, సమర్పణ తెలంగాణ రాష్ట్ర సాధనకు మైలురాళ్లుగా నిలిచాయి. 2004లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీష్ రావు గారు తొలిసారి వచ్చిన అవకాశంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడిగా పేరు సంపాదించారు. హరీష్ రావు గారు తెలంగాణ రాజకీయ చరిత్రలో ముద్ర వేసిన నాయకుడిలో ఆయన తన సహజ నాయకత్వం, ప్రజల్లో ఆదరణ, సంక్షేమ పథకాలపై నిబద్ధతతో ముందుకు సాగిన విధానం ద్వారా రాజకీయ రంగంలో ప్రత్యేక పరిష్కరించే నాయకుడిగా పేరు సంపాదించారు. హరీష్ రావు గారు తెలంగాణ రాజకీయ చరిత్రలో ముద్ర వేసిన నాయకుడిలో పథకాలపై నిబద్ధతతో ముందుకు సాగిన విధానం ద్వారా రాజకీయ రంగంలో ప్రత్యేక తన్నీరు హరీష్ రావు గారు 1972 జూన్ 3న సిద్దిపేటలో జన్మించారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక తన రాజకీయ ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రారంభించారు. పార్టీ వ్యవస్థాపకుడు హరీష్ రావు గారు తెలంగాణ రాజకీయ చరిత్రలో ముద్ర వేసిన నాయకుడిలో ఆయన తన సహజ నాయకత్వం, ప్రజల్లో ఆదరణ, సంక్షేమ పథకాలపై నిబద్ధతతో ముందుకు సాగిన విధానం ద్వారా రాజకీయ రంగంలో ప్రత్యేక అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. హరీష్ రావు గారు పలు కీలక శాఖలను నిర్వహించి స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా ఎదిగారు. ఆయన ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వనరుల అభివృద్ధి, నీటిపారుదల శాఖలకు సంబంధించి గొప్ప నిర్ణయాలను తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడంలో హరీష్ రావు గారి పాత్ర కీలకమైనది. ఆయన ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలో, వారి సంక్షేమం కోసం పనిచేయడంలో చూపిన నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమైంది. అంతేకాకుండా సిద్దిపేటలో హరీష్ రావు గారి అభిమానులు ఓ గొప్ప సైన్యంలా ఉంటూ ఆయనను రోల్ మోడల్ గా భావించి అనుసరిస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సేవ చేస్తున్నప్పుడే జీవితం సార్థకమవుతుంది అని బలంగా నమ్మే హరీష్ రావు గారు ఈ తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తారు. అటువంటి రాజకీయవేత్త అయిన హరీష్ రావు గారు రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా వస్తున్న కేశవ చంద్ర రమావత్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసి తమ శుభాభినందనలు తెలియజేయడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా టి హరీష్ రావు గారికి చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. నీ బొక్కలు విరిగి బిడ్డ ఈ వ్యవసాయ యంత్ర దగ్గర ఓకేనా? అంటే బేసికలీ బయట సినిమా లీక్ చేసుకుంటారు సార్. నా సినిమా నేనే లీక్ చేసుకుంటున్నా. ఫస్ట్ సీన్ అని ఒక్క సీన్ యూజ్ చేసి మీరు ప్రజెంట్ చేయండి సార్. ఒక్క సీన్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సినిమాలంటే నాకు కొంచెం చాలా పరిచయం తక్కువ, చూడడం తక్కువ.
ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లలో పాల్గొనడం అంటే ఇదే మొదటిసారి. అంటే మా శ్రీరన్న, మా రసమయ్య, శ్రీనివాస్ ఈ ప్రోగ్రాంకి రావాలి అన్నప్పుడు రాకేష్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ ప్రోగ్రాంకు వెళ్ళాలనిపించి రాకేష్ను ఆశీర్వదించడం కోసం ఈ కార్యక్రమాన్ని నేను వచ్చాను. ఒక మార్మూల పల్లెలో పుట్టి ఒక గిరిజన తండా నుంచి కష్టంతో తన ప్రతిభతో ఎంతో కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చి రాకింగ్ రాకేష్గా ఆయన పేరు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం. జబర్దస్త్ షోల ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయమై చాలా జబర్దస్త్గా రాకేష్ ఎదిగాడు. ఈరోజు రాకేష్ గారు కేసీఆర్ గారి పైన ఒక అద్భుతమైన సినిమా తీయడం నిజంగా చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఆయన ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడే హైదరాబాద్ మీద ఒక పాట పాడారు చరణ్ గారు, సాకేత్ గారు, చాలా చక్కగా పాడారు. కంగ్రాచులేషన్. నాకు వారి పాట చూస్తా ఉంటే ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది. రజనీకాంత్ గారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు 22 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, నేను హైదరాబాద్ లో ఉన్నానా న్యూయార్క్ లో ఉన్నానా అన్నారు. కేసీఆర్ గారు పల్లెల్ని అభివృద్ధి చేశాడు, హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అనేది మనం చూసే భౌతికమైన అభివృద్ధి కాదు, ఆయన సామాజికంగా సంస్కృతి పరంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించి ఒక దిశను ఈ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి చూపిన నాయకుడు కేసీఆర్. నిజంగా ఈరోజు దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడదంటే అది కేసీఆర్ గారు చేసిన కృషి. అయితే వారి కృషిని, వారి పోరాటాన్ని ప్రజలకు చూపించే ఒక గొప్ప ప్రయత్నం రాకేష్ చేసినారు. జనరల్ ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు పవర్లో ఉన్న పార్టీని సినిమా తీస్తారు, కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీసాడే అది ఆయనలో ఉన్న నిజమైనటువంటి ప్రేమ అనుకోవచ్చు, దమ్ము అనుకోవచ్చు, ధైర్యం అనుకోవచ్చు. బట్ తప్పకుండా రాజకీయాలు వేరు, కేసీఆర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. అని ఇంకొకరికి అవకాశం లేదు. ఒక చరిత్ర సృష్టించారు. అటువంటి కేసీఆర్ గారి గురించి చక్కగా ఒక మంచి సినిమా తీశారు, చాలా సంతోషం. మరి తెలంగాణ సోయిగల్లోళ్ళు, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని, రాకేష్ ను దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సిద్దిపేటలో ఈ సినిమా మీ ఫ్యాన్స్ చూసినా ఆ సినిమా ఆడుకోండి. ఒక్కసారి సీన్ అని చెప్పి స్వాగతం. రాకేష్ దగ్గర అయ్యా ఓకే, కంగ్రాచులేషన్. ఆ మైక్ లో ఒకసారి ఇట్లా మంచిగా అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఫస్ట్లీ ఈ సినిమా కంటే ముందు చెప్పాల్సింది, నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ గారి అప్పటి నుంచి అనమాట. నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీలు, వెంట్రాకిజం చేసేవాడు. సో అక్కడి నుంచి పరిచయం. సో అక్కడి నుంచి తన కెరీర్ ఫైట్ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి, తర్వాత టీం లీడర్ అయ్యి, తర్వాత ఇంకొక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే మామూలు విషయం. అది ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అదే డబ్బులు శాస్త్రసేపు బాగానే ఉంది. రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీసింది. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి, కూడా ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే
దగ్గరలో వచ్చి కూడా జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు. సో ఐ రియలీ లుక్ అప్ యూ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్ once again for having me here, and all the very best and God bless you to the whole team. రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే 10 మందికి చెప్పారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ once again థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు తప్పులు మాట్లాడంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇక్కడికి వచ్చిన అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది. నన్ను ముందుగానే అడగమని చెప్పి మీ ఫోటో ఇక్కడ రాగానే మరి నేను ఒక ప్రశ్న అనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్తావా? అసలు భయపడుకునే టైంలో ఇప్పుడు భోజనాలు సరే అదమ్మా వచ్చింది, మంచిగా సినిమా తీసారు. కుటుంబ లక్ష్మి వచ్చింది, రిలీజ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి. రాకేష్ ఇప్పుడు లక్ష్మీ వచ్చింది, సినిమా తీసారు అనుకున్నా. ఇదే లక్ష్మీ సరే చెప్పు. అన్న చెల్లె ఎప్పుడు అన్నం తలెత్తుకున్నట్టే దాన్ని దించుకున్నట్టు అసలే సరే అన్ని తర్వాత తెలుస్తుంది. ఇన్నిసార్లు అడిగిన తర్వాత చేసుకుంటారండి. ఒకసారి చెప్పు, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా లైవ్లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం 3 అంటే కళ్యాణం వచ్చిన అంటే ఏమో మా అందరూ నిజంగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడ వెయిట్ చేస్తున్నారా? ఓకే చెప్పు. అందరూ ఆశీర్వదించి దేవుడు ఆశీర్వదిస్తే అందరూ ఆశీర్వదించండి. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, కుర్రాడు పోలే అలాగే ఉంది అంటే ఉందండి. చూస్తే అంతకంటే పిల్లలు చూడు పెళ్ళి ఉన్నారు, చూడు వాళ్ళందరూ పోలే ఎలాగే బాగున్నాను, ఇలాగే హ్యాపీగా ఉందని చెప్పారు. ఒక నిమిషం వెంకన్న అడుగుదాం అన్న, ఈయన పెళ్లి చేసుకోవాలా లేదా అంటే కార్డు ఇచ్చిన ఎదురుగా వాడు ఈయన పెళ్లి చేయాలా ఒక మాట చెప్పారన్న. పెళ్లి చేసుకున్నాను అర్థస్తుంది అంత చేసుకుంటే పెళ్ళంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు లక్ష్మణ్ అడగాలి. ఇక్కడ నవ్వుతున్న అందరూ భాగ్యవానులే అన్న. ఎంత సుఖపడ చూసా ఎంత ఇప్పుడు ఇక్కడ లగ్గం గురించి రాష్ట్రం ఇష్యూ చేస్తున్నాం. అమ్మ అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇండియా పెళ్ళి అయితే ఇరాక్ తగ్గిపోతుంది, అది బాగా తెలుసు కాబట్టి అంత మంచిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రోల్ నెంబర్ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ Roshan, good to see you after very long time. Johnny Master, very long time. Thank you so much. Thank you so much for raising this event and supporting Rakesh. And thank you. Abhi, thank you so much. Thank you. చాలా మంది అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, రాలేదు అన్నారు. మేము అందరూ జబర్దస్త్ ఫ్యామిలీ అండి. దయచేసి ఒక సీన్ చూసారు. Thank you so much, sir. So you gave all the way to support our family, Jabardast family. Thank you so much. పూలదండ ఉంటే తీసాము అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వేదికపైకి ఆహ్వానించేద్దాం జానీ మాస్టర్ని.
అందరూ నమస్కారం. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి, పెద్దలకి, అందరికీ అండ్ పొద్దున్న నుంచి కష్టపడుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనుకుని మార్నింగ్ నుంచి ఈ స్టేజ్ని ఇవన్నీ సెట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్. ఈ సినిమా వైబ్ 100% సక్సెస్ అనిపిస్తుంది. ఎందుకంటే రాకేష్ తను చాలా మంచి వ్యక్తి. నేను జబర్దస్త్ షోకి వెళ్ళినప్పుడు అంటే చాలా రోజుల జర్నీ, సో ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ చెప్పడం కానీ ఓన్ సెల్ఫ్ ఉండాలనేది ఎప్పుడు అనుకోరు. 10 మంది బాగుండాలి, దాంట్లో నేను ఉండాలనుకునే వ్యక్తి. సో చిన్న మెట్టు వేసుకుంటూ ఒక ఇంటి మీద వేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది చాలా చాలా గ్రేట్. మీకు అందరి ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి. అండ్ మెయిన్ రోజా ఎప్పుడు రాకేష్కి మీరు అండగా ఉంటారు, ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇలాంటి టాలెంట్ని గుర్తించి మీ దగ్గర ఉండి చాలా మందికి హెల్ప్ చేశారు మీరు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ రోజా. అండ్ అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సుధీర్ కానీ, మేము కానీ, అండ్ బాలాజీ, మన శివబాలాజీ గారు కానీ, అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళు అనమాట. ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ఆ కష్టం అందరికీ తెలుసు. అందుకే ఈరోజు అందరూ వచ్చింది కేవలము ఆ కష్టాన్ని ఒక సక్సెస్ అయ్యి ఒక 10 మందికి ఏమంటారు ఆదర్శంగా నిలబడాలని చెప్పి మేము అంటూ వచ్చాం. సో చాలా కష్టపడినారు మీరు ఈ సినిమా చేయాలని. అండ్ మీ వెనకాల మిమ్మల్ని నమ్మి ఏమంటారు ప్రొడ్యూసర్స్ కావచ్చు, మిగతా సో తను నిజంగా ఏమంటారు ఒక వెన్నుముక్కలాగా ఏమంటారు ఒక గజస్తంభంలాగా నాకు నిలబడతారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు ప్రతి ఒక్క భార్యకి, అంటే భర్తకు ఉన్న ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరందరూ వెనకాల ఉండి కరెక్ట్ బాట నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు. సో మీరు ఓన్లీ భార్య లాగానే కాకుండా ఒక తల్లిలాగా ఒక స్నేహితులాగా ఉండి ఒక మంచి ఏమంటారు మంచి వైపు తీసుకువెళ్తున్నారు. సో అలాగనే మీరు ఈరోజు రాకేష్ గారు నిలబడ్డారు. సో ఇంత పెద్ద సినిమా ఇది ఏంటి చిన్న సినిమా కాదు. సినిమా ఇస్ బిగ్. 17 మీద పడే సినిమా ఇస్ బిగ్, నాట్ స్మాల్ మూవీ. సో ఇంత పెద్ద సినిమా మీరు తీసి రిలీజ్కి వెళ్తున్నారు చూసారా, అది ఇట్స్ వెరీ గుడ్. అది చాలా పెద్ద విషయం అది. సో మీ కష్టం కాసుల రూపంలో ఏదంటే వర్షం లాగా పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ దీంట్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే సాంగ్స్ విన్నాను ఇప్పుడు. సాంగ్ చాలా చాలా బాగుంది, హైదరాబాద్ సాంగ్ ఇది. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో ఈ సినిమా పెద్ద విజయం సాధించి మీ లైఫ్స్లో అన్నింటిలో ఒక వెలుగుని ఇవ్వాలని, ఇలాంటి సినిమాలు మీరు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీమ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇంకొక విషయం మీడియా మిత్రులు చెప్తున్నాను. నిజంగా థ్యాంక్స్. చిన్న సినిమా అంటారు కదా చాలా మంది, బిగ్ సినిమా ఏదైనా ఒక 4-5 మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ రాకేష్ అనే కాకుండా చిన్న కాకుండా ఇన్ని కెమెరాస్ వచ్చి నిలబడ్డారు సార్, ఎన్ని ఛానల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ. మీరు ముందుకు వస్తేనే ఇలాంటి సినిమాలు అనేది చాలా వెలుగులోకి వస్తాయి, ఒక మంచి విజయాన్ని సాధిస్తాయని మనం ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మాస్టర్ ఇప్పుడు మా రాకేష్ అడిగారు మిమ్మల్ని నెక్స్ట్ సాంగ్స్ కంపోజ్ చేయమని. మా వాడు ఎలా డాన్స్ చేస్తారో ఒక్క స్టెప్ మీరు చేస్తారో తెలుసుకుందాం మాస్టర్. ఒకటే స్టెప్ మీరు ఈజీ స్టెప్ చెప్పాలి మాస్టర్. ఒకసారి చూద్దాం. రాకేష్ సాంగ్స్ మాస్టర్ 1 అంటే జబర్దస్త్ మీరు వేస్తున్నారు కదా,
సో నేను కూడా ఒక చిన్న ఒక సినిమా అంటే ఒక సెట్ చేసి చెప్పాను. సో థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ ఇలా వచ్చి ఒక చిన్న ఆర్టిస్ట్ రెస్టారెంట్ ఇచ్చారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. బట్ నాకు తెలుసు మీరు హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ నెంబర్ మాకు వచ్చేసి మాస్టర్ అంతే. ఏంటి మాస్టర్ కొట్టేవాడు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మిన ప్రజలకి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. గోల్డ్ అన్న ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవ్వరు అసలు కనబడు. అలాంటిది నన్ను ఇది మీ ఇంటి పిల్లలాగా, మీ ఇంటి కుర్రోళ్ళలాగా, మీ ఇంటి ఒక తమ్ముళ్ళలాగా నన్ను నిజంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు 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 చాలా 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 థ్యాంక్స్. నా మీద నమ్మకం పెట్టినందుకు. ఆ నమ్మకం అలానే ఉంటుంది. అది 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 ఎక్కడికి పోదు. సూన్ అది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ఫంక్షన్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు అయినా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. తీసుకుంటుంది రేపు ఆయన ఆస్తి అడుగుతాడు. మంచి తాట ఇప్పటివరకు రాలేదు. బంగారం మీకు ఇచ్చింది. అయ్యా ఏం రాస్తున్నావు ప్రస్తుతానికి చెప్పు నాకు. ఏం రాసిస్తున్నావు నాకు అంటే ఆస్తిలో నా భాగం ఏంటి? నా శ్రేష్ఠ జీవితం అంతా నీకే చాలు. ఇదే మాత్రం ఆలస్యం చేయకుండా మా డైనమిక్ లేడీ రోజా గారి ఏమి చూసేద్దాం. సినీ నటిగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 100కి పైగా సినిమాల్లో అద్భుతమైన తారగా మెరిసి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. నగరి నియోజకవర్గం నుండి 2 సార్లు ఎంపికై ప్రజా సంక్షేమంలో భాగమయ్యారు. పర్యాటక, క్రీడా, యువజన మంత్రిగా నియమితులై సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అందరితో మమేకమయ్యారు. తన దృఢమైన ఆలోచన శక్తికి తార్కాణంగా మాటల కూటాలను సంధించడంతో పాటుగా ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటికి పరిష్కారం చూపే తీరుతో అత్యంత ప్రజాదరణ పొందారు. రోజా గారికి జబర్దస్త్ తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఆ ప్రోగ్రామ్ లోని ఆర్టిస్టుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ తల్లి స్థానంలో వారి బాగోగులు చూసుకున్న గొప్ప మనసు తనది. మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఇంట్లో పెంచి మమ్మల్ని గైడెన్స్ చేసిన దానికన్నా మా అమ్మ సెట్ లో మమ్మల్ని అంత గైడెన్స్ చేసింది ఎక్కువ. మేడం నా ఫ్యామిలీలో ఆయన ఒక ఇన్సిడెంట్ కి నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ ఆటో రామప్రసాద్ నాకు పేరు పెట్టింది మేడం. రామప్రసాద్ అమ్మలు పెట్టారు, ఆటో మేడం పెట్టారు. ఆ పేరుతోనే ఇంతవరకు అదే ఆటోలో డీజిల్ కొట్టించుకుంటూ పోతున్నాను. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎలా ఉన్నారు చదువుకొచ్చినప్పుడు ముఖ్యంగా రాకింగ్ రాకేష్ టైమింగ్ ని, హాస్యాన్ని మరింతగా ఇష్టపడతారు రోజాగా. తన సొంత బిడ్డల రాకేష్ ని ఆదరిస్తారు. తన విజయాలకు ఎంతగానో సంతోషిస్తారు. తనతో అంతటి అనుబంధం గల రాకేష్ నటు చేయడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఆర్కే రోజా గారికి చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శోభరాజీ గారు, మధుమిత గారు ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పండి ప్లీజ్. నా కోసం ఇంత సమయం ఇచ్చి వచ్చినటువంటి ముఖ్య అతిథి. నేను ఆ సినిమాలో చేస్తే చాలు అని వరంగల్ అనుకున్నాను. మా ఎన్కౌంటర్ శంకర్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. మా రోజమ్మ గారికి, ఎన్కౌంటర్ శంకర్ గారికి ఫస్ట్ మూవీ. ఒకసారి గట్టిగా చెప్పట్లు. డైరెక్టర్ చంద్రబాబు శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే పాటలతో మొత్తం ప్రపంచాన్ని ఊపేసిన మన గోరెడ్డి వెంకన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పాను. మా అన్న ఉంటే నాకు చాలా ఆనందం. ఆయన ఉంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఈరోజు లేరు, కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. మా వదిన రూపంలో, మా
రజనీ వదిన కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను, గట్టిగా చెప్పట్టు. సో అండ్ అలాగే మన రాకింగ్ రాకేష్ జబర్దస్త్ గురు ధనరాజ్ కూడా వేదికపై గురువు గారు ధనరాజు గారు. అండ్ అలాగే ఈ సినిమాలకి సాంగ్స్ రాసి రాకేష్ ఎంతో సపోర్ట్ చేస్తున్న మా కాసర్ ప్రశాంత్ గారిని, ఆశీర్వదించడానికి ఇచ్చేసిన రఘు కుంచె గారిని, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని, జాలి మాస్టర్ మీరు ఆల్రెడీ మాట్లాడారు, బట్ ప్లీజ్ అందరూ ఒకసారి స్టేజ్ మీద ఉంటే బాగుంటుంది. మా రాకేష్కి సొంత అన్నలాగా రాఘవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బంధు డైరెక్టర్ లక్ష్మణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మా రక్ష రవి, మా జబర్దస్త్ నుంచి వచ్చిన కళాకారులు కూడా, అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన లోహిత్ అన్న, మై మధు, దివి గారు, సత్యకృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. అండ్ మా కో యాంకర్ చిత్రలేఖ గారు, సినిమాలో హైదరాబాద్ సాంగ్ పాడిన సాకేత్, అండ్ మా అందరికి బాగా ఇష్టమైన మా చలాకి చంటి. మామూలుగా వాడు బయటకు రాడు చంటి, అలాంటిది ఈరోజు వచ్చాడు. ఈ సినిమా సత్యకృష్ణ గారు ప్లీజ్, దిలీప్ సాకేత్ సాకేత్ అన్న ఇక మెయిన్ హీరో పిలవాలి ఈరోజు. ఈ పాట ఇంత వచ్చి సినిమా అంత వెళ్ళిందంటే ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మహోన్నతమైన వ్యక్తి నా దృష్టిలో. నా కోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసి చాలా ఫైట్ చేసిన మా గర్గవే అంజీ అన్న ఒకసారి వేదిక మీద రావాల్సిన డైరెక్టర్ గారిని. సో ఇప్పటికి 60 సినిమాలకు పైగా కెమెరామెన్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ లాంగ్వేజెస్ లో సినిమాటోగ్రఫీతో పాటు డైరెక్షన్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక శైలితో సినిమాటోగ్రఫీ చేస్తూ ఇప్పుడు డైరెక్షన్ చేసిన గరుడవేగ అంజీ గారు, అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మాధవ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇకపోతే ఈ సినిమాలో నా అతిథి, నా అన్న, నా సైన్యం, ఆ పాటే నన్ను ప్రతిరోజు నిద్ర లేపేది, ప్రతిరోజు పడుకోబెట్టేది. ఈ పాట కేసీఆర్ గారికి ఏపీలో అని పాటిస్తే నాకు మాత్రం చిన్న పోరాడని ఒక చిన్న పాట రాసి నన్ను పెద్ద హీరో చేసేవాళ్ళ. నాకు ఈ సినిమాకి నాకు పెద్ద గెస్ట్ ఒకసారి గట్టిగా చెప్పట్లు సాయి చరణ్ గారిని ప్లీజ్. రెండు పేర్లు వచ్చేసరికి మా చరణ్ అర్జున్ చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్. బంబోలే నాథ్ గారు కూడా వేదిక మీద రాసిన బంబోలే నాథ్ గారు ప్లీజ్. అండ్ అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య. మా సినిమా ఆర్టిస్ట్ అందరూ కూడా వేదిక మీదకి వస్తే దయచేసి నేను చాలా ఆనందపడతాను. మా సినిమా కళాకారులు అందరూ కూడా నాకు సహకరించిన కళాకారులు కావాల్సిందిగా కోరుతున్నాను. నా కోసం ఇంత సమయం సత్యకృష్ణ స్టేజ్ మీద చేసిన అందరు అతిథులకి థ్యాంక్ యూ సో మచ్. హీరో మా రాకేష్ కి ఎప్పుడు తోడుండి గుర్రాన్ని కళ్ళేసినట్టు ఆపి కంట్రోల్లో పెట్టే మా సుజాత, అలాగే జబర్దస్త్ నుంచి వచ్చిన మా ప్రసాద్, పంచులతో డైలాగులు పేర్చే ప్రసాద్, వినోద్, బాబీ, అందరినీ వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా మా రోజా మేడంని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అండ్ బై ద వే అందరూ ఒకసారి మా మేడంకి నిన్ననే మా మేడం బర్త్డే, సో అందరూ గట్టి ఒకసారి హ్యాపీ బర్త్డే మ్యామ్, రోజా మ్యామ్ హ్యాపీ బర్త్డే. సునామీ సుధాకర్ మాట చెప్పాలనుకుంటాను. అది నాకు విన్నట్టు నా గుండెల దాగుతుంది కానీ బయటికి రావట్లేదు. మీకు నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం మాట్లాడండి, మీ ఆనందం మేము కూడా షేర్ చేసుకునే వాళ్ళం, మా ఆనందాన్ని ఇంకా రెడీ చేసుకునే ఈ సంవత్సరం మేము ఉండలేకపోయాం. థ్యాంక్ యూ. మా జబర్దస్త్ నుంచి మరో ఆణిముత్యం
కేసర చంద్ర రమాకాంత్ హీరోగా ప్రొడ్యూసర్గా రాకేష్ తీసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మా రాకేష్ ని ఆశీర్వదించడానికి మీకు మేము అండగా ఉన్నామని చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాకేష్ చాలా కష్టాలు చూసి ఈ ప్లేస్కి వచ్చారు. అమ్మ కష్టాలు తెలుసు, ఆర్టిస్ట్ కష్టాలు తెలుసు. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఒక హీరో స్థాయికి రావాలి అంటే ఎంత కష్టమో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినా తన టాలెంట్తో, తన విధేయత, తన అమాయకత్వం, తన వినమ్రతతో తన పని తాను చేసుకుంటూ ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఇంత దూరం రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జబర్దస్త్ అంటే నా కుటుంబం అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. సో ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. అభి వచ్చారు, అండ్ ఇప్పుడే వచ్చేళ్ళాడు సుధీర్ వచ్చారు, అలాగే ఇప్పుడు రాకేష్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. రాకేష్ రావడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రాకేష్ నాకు పరిచయం ఉంది జబర్దస్త్ లో. అప్పటి నుంచి అమ్మ 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 అంటూ నా చుట్టూ తిరుగుతుంటారు చిన్నపిల్లలాగా. సో నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలని ఇంత దూరం ఒక తల్లి మనసుతో వచ్చి ఆశీర్వదించాలని రావడం జరిగింది. నా పుట్టినరోజుకి ఎప్పుడు రాకేష్ నా దగ్గరికి వచ్చేవారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇక్కడ బిజీగా ఉండటం వల్ల నేనే అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా తెలంగాణ బ్రాండ్, తెలంగాణను సార్థకత చేసిన కేసీఆర్ అంటే మా రాకేష్కి చాలా ఇష్టం. ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయడమే కాకుండా తెలంగాణ మట్టి మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ మనుషుల మీద తనకున్న ఎనలేని ప్రేమని, అభిమానాన్ని ఈ సినిమాలో మా రాకేష్ చూపిస్తున్నారు. సో తెలుగు ప్రజలు కూడా, అంటే తెలంగాణే కాదు తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు మా బిడ్డని ఆశీర్వదించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బలగం సినిమా మనం చూసాం, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ తో, అది కూడా మా జబర్దస్త్ టీం నుంచి వచ్చిన వేణు డైరెక్ట్ చేసిన సినిమా. ఒక పల్లె వాసనతో ఎంత ఫ్రెష్ గా అనిపించిందో అంతకన్నా ఈ సినిమా బాగుంటుందని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ట్రైలర్ చూసారు. అండ్ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి మరి రాకేష్ ని ఆశీర్వదిస్తున్నారంటే మామూలు విషయం కాదు. మనిషి చూడడానికి ఇంతే ఉంటాడు కానీ మామూలు కాదు. సో ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది రాకేష్ చూస్తుంటే. ఎందుకంటే తన ఫ్యామిలీ గురించే కాదు, తాను ఇష్టపడే మనుషుల కోసం, నా అనుకున్న మనుషుల కోసం ఎంత దూరమైనా కూడా అతను వస్తాడు, నిలబడతాడు, మాట్లాడతాడు అనేది ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా స్వార్థపూరిత వాతావరణంతో సమాజం ఇప్పుడు ఉంది. కానీ ఇంకా అమాయకత్వంతో, మంచి మనసుతో అందరూ బాగుండాలి అనుకునే మా రాకేష్ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ క్రెడిట్ ఒక్క రాకేష్కే కాదు, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంది అంటారు. అలా మా రాకేష్ విజయం వెనుక నా కోడలు సుజాత కూడా ఉంది అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈయన సైలెంట్, ఈమె వైలెంట్. సో కాంబినేషన్, ఎట్లీ కాంబినేషన్. సో నేనే ఫస్ట్ కనిపెట్టాను సుజాతకి రాకేష్ మీద మనసు వచ్చింది అని నేను కనిపెట్టి ఒక స్కిట్ లో నేను బయట పెట్టగానే క్రియేట్ చేసింది. సో అప్పుడే చెప్పాను, మంచి అమ్మాయి రా, నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలి. ఇదేమో పెళ్ళే వద్దు తల్లి, మా అమ్మ ఉంటే చాలు, మా తమ్ముడు, మా ఫ్యామిలీ చాలు, నాకు పెళ్ళే వద్దు అనుకున్నవాడు బలవంతంగా మేమే ఒప్పించి పెళ్లి చేద్దాం, ఒక మహాలక్ష్మి నీ చేతిలో పెడితే ఇంకా
ఇంకో పుల్లి మహాలక్ష్మి ఈ మధ్య ఇచ్చారు ఖ్యాతి. సో ఖ్యాతి పుట్టిన సందర్భంగా ఈయన సినిమాతో ఈయనకి ఖ్యాతి రావాలి. అలాగే మా మహాలక్ష్మి మీతో ఉంది కాబట్టి కాసుల వర్షం కురవాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం. నేను కూడా తీశాను. సో రూపాయి కూడబెట్టిన డబ్బుని ఈరోజు తన డ్రీమ్ అయిన ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడుతూ తన ఇంటిని అన్నీ కూడా ఈ సినిమా కోసం త్యాగం చేశాడు. సో అలాంటి రాకేష్ డ్రీమ్ ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉందని కూడా కోరుకుంటూ, జబర్దస్త్ టీమ్ లో చాలా మంది ఈరోజు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ధనరాజ్ గారి, గడ్డం నవీన్ గారు కానివ్వండి, రచ్చ రవి, తాగుబోతు రమేష్, అలా మన వాళ్ళందరూ కూడా రాకేష్ కి సపోర్ట్ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా సూపర్ హిట్ అవ్వాలని ఈ రోజు వచ్చి నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత తొందరగా ప్రొడ్యూసర్ అవుతారని నేను అనుకోలే. ఈయన టాలెంట్ ని ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్కి వస్తారనుకున్నా కానీ ఇంత తొందరగా ప్రొడ్యూసర్ కూడా అయిపోయి హీరోగా తన మీద తానే ఒక స్టోరీ చేసుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను సినిమా తీయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. సో చిన్నవాడైనా మంచోడు కాబట్టి ఇంకా నువ్వు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సినిమాలు, మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి మాటలు అందించిన రాజ్ కుమార్, జబర్దస్త్ లో కూడా ఎన్నో స్పీచ్ కి రైటర్ రాజ్ కుమార్ పనిచేశారు. అండ్ ఈ సినిమా కూడా మంచి మంచి డైలాగ్స్ ఇచ్చిన రాజ్ కుమార్ వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే జబర్దస్త్ ఫనీ వెంకీ అండ్ శ్రీపాద, డైరెక్టర్ శ్రీపాద వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. ఇంతకుముందు నా గురువు, నా అన్న దండాసన్న, ప్లీజ్ నేను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చాలా రోజులైతే రోజా గారు నేను స్ఫూర్తి చేస్తుంటే మీరు ఎదురుగా ఉండి నవ్వడం, స్టేజ్ మిస్ అయ్యాం. సినిమా రాసేసాను, దాంట్లో నేను హీరోగా చేస్తున్నాను, నీ డైరెక్టర్ ఎవరో తెలుసా అన్నాడు. ఎవరన్నా? నువ్వే అన్నా అన్నాడు. నేనా అన్నా? అవునన్నా, ఒక కమెడియన్ ఇంకో కమెడియన్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. లేదు నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నా తమ్ముడు, కానీ నీ ధైర్యం నాకు నచ్చింది. ఎందుకంటే నేను కూడా ఎర్లీ స్టేజ్లోనే ఒక సినిమా పోటీ చేస్తాను. అలాగా అంటే అది మనం ఎవరు ఆపినా ఆపలేం. ఎందుకంటే అది మన ఇంట్రెస్ట్ మీద ఉన్న ప్రేమ అంటే ఇక్కడే సంపాదించాం, మళ్ళీ ఇక్కడే పెడతాం, వేరే కూడా ఎక్కడ పెట్టాం. ఎందుకంటే కళామ తల్లి మనకి ఇస్తుంది, మళ్ళీ మన కళామ తల్లికి ఇచ్చినప్పుడే కదా అని చెప్పి ఒక కథ రాసుకొని వచ్చాడు. అప్పుడు నేను అంజీ గారితో బుజ్జీలారని ఒక సినిమా చేశాను. ఆయనైతే కరెక్ట్గా ఉంటుంది, ఆయనైతే బాగా ఈ కథకి న్యాయం చేస్తారని ఆయనే డిఓపిగా, ఆయనే డైరెక్టర్గా ఈ సినిమాని వీళ్ళు ఒక చిన్న బడ్జెట్లో తన ఇంటర్వ్యూ నేను చూశాను. చిన్న బడ్జెట్లో చాలా చక్కగా తీశాడు, చాలా మంచి సినిమా తీశాడు. నేను లాస్ట్గా ఇక్కడ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ నాకు చరణ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అది ఇంకొక వేదిక సక్సెస్ మీట్ రోజు అది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నా తమ్ముడిని బ్లెస్ చేయడానికి మీరు అందరూ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే మీ 200 రూపాయలు 2 గంటల సమయం ఈ వారం ఈ స్వామి కోసం వెచ్చించండి. అంతే. మీరు వృధాగా కొన్నిసార్లు ఎక్కడో ఖర్చు పెట్టుంటారు. సినిమా నచ్చలేదంటే తమ్ముడి కోసమే కదా ఖర్చు పెట్టాను అన్నట్టు ఇతని కోసం 2 గంటల సమయాన్ని 200 రూపాయలని ఈ వారం రాకేష్ కోసం మీరు ఖర్చు పెడితే తను ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీ ఇంకా ఎంతో మందిని పరిచయం చేయడానికి ఛాన్స్ మీరు ఇచ్చినట్టుంటారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా రావదు, ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే అవుతుంది. మీరే ఈ కేసీఆర్ సినిమాకి దేవుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధనరాజ్. చాలా విదేశం పనులు మంచి విషయం ఉంది సినిమాలో. నేను చూసిన సినిమా ఆడుతుంది, నాకు నమ్మకం ఉంది. ధన్యవాదాలు కూడా. మా అమ్మ నేను జనరల్గా పాటలు రాస్తా కానీ సినిమా ఫంక్షన్లో కనపడదు. కానీ కనపడకపోతే అక్కడ మంచితనం రాకి మంచితనం, తర్వాత మంచివాడు కాకపోతే ఆ టీంలో జబర్దస్త్ టీం ఇంతమంది రాదు. ఇంత తర్వాత హాస్యం అంటే తెలుగు నేల పైన
70-80 నాటికి అరవపల్లి సుబ్బారావు, కాళిదాసు కోటేశ్వరరావు, చింతామణి నాటకంలో సుబ్బశెట్టి పాత్ర హాస్యం, తర్వాత రచనలో శ్రీరమణ హాస్యం, తర్వాత మహర్షి లాంటి సినిమాల కోసం మహర్షి లాంటి వాళ్ళు గోపిరెడ్డి రాసే హాస్యం ఉంటుంది. కానీ హాస్యాన్ని సమాజం అంగీకరించి జబర్దస్త్ హాస్యాన్ని నేర్పదు. నాకు ఈ షోలు ఇష్టం ఉండదు, కానీ జబర్దస్త్ నటిస్తున్న వాళ్ళ జీవితాన్ని గొడవసి వాళ్ళనే కొత్తలో ఏదో వస్తువు లేదని కానీ మంచి కళాకారులు అంట. కనుక తను కూడా నేరుగా వేణుగోపాల నుంచి వచ్చిన పేరుమాధవ్ గారి మహాత్ముడు, ఆయన నుంచి వచ్చిన ప్రొడక్ట్. తర్వాత అన్నింటికంటే ఇట్లా కనపడుతున్న లోపల సార్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ కూడా అట్లా ఉన్నాడు. సబ్జెక్ట్ ఉండడం వల్ల ఆమె కూడా యాంకర్ కోసం చేస్తుంది. పైగా నిజంగా అంత హోదా ఉంది ఆ అమ్మగారు రోజా గారు కూడా. మిమ్మల్ని అందరూ ఎప్పటికీ జబర్దస్త్ సినిమాలో రుణపడ్డారా? తర్వాత మీ పట్ల ఆలోచన ప్రేమ ఉంది. హరీష్ అన్న రావడానికి శంకరన్న కూడా మీరు ఎన్నుకుంటారు. కానీ చాలా సినిమా జయమాదేవ ప్రతి సినిమాలో 9 పుస్తకాలు ఉన్నాయి. అన్ని సినిమాల్లో ఎక్కువ శాతం నేను రాస్తున్నాను. మీ సినిమాలో నాకు పాట ఇచ్చిన అనుకుని చాలా సంతోషాలు చెల్లించాలని మంచి అద్భుతాన్ని మీకు చేశాను. నేను రాసిన పాట రాశానని ఏం చేస్తున్నాను, కానీ దానికి చిన్న చిన్న మెరుగుతో అద్భుతం చాలా విషయం కూడా అతను నా పాటలు ఏం చేసినా అక్కడ ఉంటుంది. 3 పాటలు చేస్తే 3 ఇచ్చే ఇట్లా అంత బాగా అది చేసినారు. మీరు కూడా చాలా గ్రేట్ అన్నారు. లక్ష్మి ఉండేది ఎవరైతే ఉదయం నిర్మాణంతో ఎవరైతే ప్రపంచాన్ని లోపల బయట అంతరంలో తేడా లేని వాళ్ళు ఎవరైనా గొప్ప ఆలోచిస్తారు, గొప్ప పని చేసిన సక్సెస్. మీకు ఆ ఇద్దరికి అది ఆ మంచితనం ఉంది. నాకు ఈ సినిమా ఆడదాన్ని నాకు ఎంత వేరే మిత్రులు చూసి చెప్పాను. ఆ సినిమాను చూస్తాను అడిగినారు. నేను చూడలేదు కానీ చెప్పిన తర్వాత చాలా బాగుంది ఆ సినిమాలో. నేను రావాలనుకున్నప్పుడు నేను బయట మీటింగ్లో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. గంట ఐకాన్ నొక్కేయ్.